సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. మరి కాసేపట్లో అయ్యప్ప నగర్ లో జరుగుతున్న సభకు వైసీపీ అధినేత హాజరు కాబోతున్నారు. 12వ రోజు గంటావారిపాలెం నుంచి మొదలైన బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దారి పొడవునా వైసీపీ శ్రేణులు ప్రజలు జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. గంటావారిపాలెం దగ్గర సీఎం జగన్ ను పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కలిశారు. పలువురు జనసేన టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రమేష్ కుమార్ రెడ్డితో పాటు జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర సంతమాగలూరులో క్రాస్ రోడ్ కు చేరుకుంది. యాత్రకు జనం నీరాజనం పలికారు. అక్కడి నుంచి అన్నవరపాడు చేరుకున్న ముఖ్యమంత్రి బస్సు యాత్రకు భారీ గజమాలతో స్వాగతం పలికారు స్థానికులు. బస్ పైకెక్కి వారికి అభివాదం చేశారు సీఎం జగన్. అనంతరం రొంపిచెర్ల అడ్డరోడ్డుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు ప్రజానీకం. అక్కడి నుంచి బస్సు యాత్ర మర్రిచెట్టుపాలెంకు చేరుకుంది. మరి కాసేపట్లో అయ్యప్ప నగర్ లో జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటారు ఏపీ సీఎం జగన్. నిలబడ్డాడు పేదవాడురా అండాదండ జగను సారురా. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజువల్స్ మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా జనం నీరాజనం పలుకుతున్నారు. ఉదయం దేవరంపాడు, ఆ తర్వాత రొంపిచెర్ల, గంటావారిపాలెం, విప్పర్ల, ఇలా దారి పొడవునా ఎక్కడ ఆగినా కూడా ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రకు వస్తున్న స్పందన మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో అయ్యప్ప నగర్ లో జరగబోతున్న సభకు హాజరు కాబోతున్నారు జగన్. బస్ పైకెక్కి అక్కడికి వచ్చిన జనంతో వైసీపీ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. బస్ స్టాప్ పై నుంచి అభివాదం చేస్తూ ముందు కదులుతున్నారు సీఎం జగన్. ఎక్కడ చూసినా వైసీపీ జెండాలు, భారీ ఎత్తున కార్యకర్తలు ఆ బస్సు యాత్రలో పాల్గొన్నారు. మనం చూస్తున్న విజువల్స్, కొంతమంది ఫ్యాన్స్ అనొచ్చు, ఆనందంతో స్టెప్పులు వేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. దారి పొడవునా జగన్ కు స్వాగతం పలికిన జన సందోహాన్ని మనం చూస్తున్నాము. భారీ గజమాలతో స్వాగతం పలికారు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ చేరువ కావాలి వైసీపీ పార్టీ అనే ఉద్దేశంతో సీఎం జగన్ ఈ బస్సు యాత్ర సంకల్పించారు. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రజలందరూ కూడా సీఎం తమ గల్లీలోకి రావడాన్ని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సంక్షేమ పథకాల గురించి దారి పొడవునా ఉన్న జనాలను పలకరిస్తూ వెళ్తున్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని వాళ్లను పలకరించి ముందుకు వెళ్తున్నారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన మనం చూస్తున్నాము. ఫస్ట్ బాక్స్ లో చూస్తున్న విజువల్స్ విప్పర్ల, పల్నాడు జిల్లాలో ఉన్న అభిమానుల సందోహాన్ని మనం చూస్తున్నాము. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం యాత్ర 11వ రోజు చేరుకుంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి యాత్ర పల్నాడు జిల్లా వేదిక కొనసాగుతుంది. ప్రస్తుతం గురజాలకి సంబంధించినటువంటి నియోజకవర్గం బ్రాహ్మణపల్లి వేదిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ఇప్పటికే 175 నియోజకవర్గాలను వైనాట్ 175 పేరుతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నటువంటి వేళ తన 5 ఏళ్ల పరిపాలన, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను వివరిస్తూ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బస్ యాత్రను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతోటి మమేకవుతున్నారు. మరికొద్దిసేపట్లోనే పల్నాడు జిల్లా వేదిక, ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా
గురజాల నియోజకవర్గం పరిధిలోని బ్రాంబలపల్లి వేదిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. తన 5 ఏళ్ల పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి లాంటి అంశాలను వివరిస్తూనే విపక్షాలు పొత్తులతో వస్తున్నటువంటి వేళ వారి పార్టీ 3 పార్టీలు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కూడా తన 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ప్రత్యేకించి ఇటు పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాలను కూడా అత్యంత ఛాలెంజింగ్ టాస్క్ కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో వైనాట్ 175 పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటించడంతో పాటు తన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే ప్రజలతోటి మమేకం అవుతారు. ప్రస్తుతం గురజాల నియోజకవర్గం మరికొద్దిసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగబోతోంది. అయితే ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి, గురజాల నియోజకవర్గం వేదిక పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశాలపైన ఏం ప్రస్తావించబోతున్నారు అనేటువంటి ఆసక్తి నెలకొంది. మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటు బ్రాహ్మణపల్లిలో ప్రసంగించబోతున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత్, TV9 బ్రాహ్మణపల్లి నుంచి.